కోటగిరి మండల కేంద్రం నందు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐకేపీ శాఖ తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు ఈ యొక్క ధాన్యం కొనుగోలు దాని విషయంలో ధాన్యం సేకరించాలని ఉత్తర్వులు రావడంతో మన కోటగిరి మండల కేంద్రంలో ఈరోజు ఈ యొక్క ఐకేపీ కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే మహిళా సంఘాల ద్వారా ఇవ్వడం వల్ల ఏంటంటే మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధి మరియు రైతులకు కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. వాళ్ళు కూడా మహిళా సంఘాలకు కూడా వాళ్ళకి తమ వచ్చిన కమిషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఉత్పత్తి మరియు వేరే అవసరాలకు వాడుకోవాల్సిన ఉద్దేశంతో గవర్నమెంట్ మహిళా సంఘాలకు ఇస్తే త్వరగతిన మనకు ధాన్యం సేకరణ అవుతుంది. మరియు మన మండల కేంద్రంలో దాదాపు 50 to 60%, 50% ఐకేపీ కేంద్రాలని 50% మనకు పిఎస్ఎస్ సొసైటీ ద్వారా ఈ యొక్క వానాకాలం యాసంగి సంబంధించిన ధాన్యము రైతుల నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎక్కడి నుంచి ఫిర్యాదులు రాకుండా సజావుగా కొనుగోలు చేస్తామని మీ అందరి తరఫున తెలియజేస్తూ, మరియు మండలంలో ఇక్కడ ఇబ్బంది ఉంటే కూడా నేరుగా నన్ను కానీ వ్యవసాయాధికారి కానీ మరియు ఇక్కడ ఉండే పిఎస్ఎస్ అధ్యక్షులు కానీ మహిళా సంఘాల వాళ్ళకి కూడా మాట్లాడి ఇలాంటి ఇబ్బంది కాకుండా విజయవంతంగా కొనుగోలు చేయటకు మా అధికార యంత్రాంగం తరఫున పూర్తి సహకారం 100% ఇస్తామని. ఆల్రెడీ మనకు ఐకేపీ డిపార్ట్మెంట్ మనకు ఏఈఓస్ ద్వారా ఈ మాయిశ్చర్ మిషన్ ద్వారా వాళ్ళు ఖచ్చితంగా నమోదు చేసి రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఏ రైతులు ఏ కళ్ళం ఎంతెంత ఉందని దాన్ని బట్టి వాళ్ళకు మాయిశ్చర్ రాగానే ఇమీడియట్గా మనకు కొనుగోలు స్టార్ట్ చేయమని సంబంధిత సెక్రటరీ కానీ ఐకేపీ సీసీల ద్వారా కానీ చేస్తూ వాళ్ళ యొక్క కొనుగోలుకు స్టార్ట్ చేయవలసిందిగా ఆదేశించారు.